సాధారణంగా చెప్పేటువంటి పరిహారాల్లో ఎక్కువగా రావి చెట్టుకి సంబంధించిన పరిహారాలే చెప్తూ ఉంటాను. కారణం ఏంటంటే రావి చెట్టు త్రేత్రించుకోటి దేవతా స్వరూపమైనటువంటిది. అందువల్ల రావి చెట్టు ద్వారా చేసేటువంటి పరిహారాలు వేగంగా ఫలితాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే రావాకులు ఎప్పుడు కోయాలన్నా శనివారం నాడు కోయడమే మంచిది. అందుకని శనివారం నాడు రావాకులు కోసి తీసుకొచ్చుకొని కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యకి సంబంధించినటువంటి వారం ఉన్నటువంటి రోజున మీరు స్నానం చేసేటువంటి నీటిలో రావాకు వేసుకొని కొంతసేపు ఆ రావాకు నీళ్ళలో నానిన తర్వాత ఆ నీటితో స్నానం చేస్తూ ఉన్నట్లయితే క్రమేపీ మార్పులు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇది కేవలం ఒక వారం 2 వారాలు చేసేటువంటిది కాదండి, ఎప్పటికీ అలా చేస్తూ ఉండాలి. దీనివల్ల వచ్చేటువంటి మార్పులు మనకి తెలియాలన్నా కూడా చాలా టైం పడుతుంది. ఇలా చేయగానే అలానే ఫలితాలు రావడానికి ఆస్కారమే ఉండదు. చాలా తేలికైన పనిగా రావాకు తెచ్చాం, నీళ్ళలో వేసాం, ఆ నీటితో స్నానం చేసాం. పెద్ద కష్టమైన పని కూడా ఏమి లేదు. వీటిల్లో ఎవరికైనా సరే ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏమన్నా ఉండి వాటి కోసం కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే ప్రతి ఆదివారం కూడా రావాకు వేసినటువంటి నీటితోటి స్నానం ఆచరించడం అనేది మంచిది. అలానే ప్రతి సోమవారం కూడా రావాకు వేసినటువంటి నీటితో కనుక స్నానం ఆచరిస్తే మీకు ఉన్నటువంటి ఆటంకాలు ఏమైనా ఉన్నట్లయితే ఇవి తొలగిపోవడానికి గాను ఆస్కారాలు ఏర్పడతాయి. ఇలానే మంగళవారం కూడా చేయటం వల్ల దుర్ఘటనలు జరగకుండా కాపాడబడగలుగుతారు. బుధవారం నాడు చేసినట్లయితే కనుక ఇది విద్యార్థులకు చాలా మంచిది. చక్కటి విద్యా ప్రాప్తి కలగడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. అలానే ఏమైనా ఇబ్బందులు ఉంటే చిన్నపాటి ఇబ్బందులు, మరి పెద్దవి కాబట్టి అవి తొలగడానికి ఆస్కారాలు కూడా ఏర్పడతాయి. ఇలానే ప్రతి గురువారం కూడా రావాకు వేసినటువంటి నీటితో కనుక స్నానం చేస్తూ వచ్చినట్లయితే క్రమేపీ అప్పులు తొలగి లక్ష్మీ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. శుక్రవారం నాడు చేసినట్లయితే కనుక గౌరవ మర్యాదలు కలుగుతాయి. ఒక విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుకోగలుగుతారు. శనివారం ఇది చాలా ప్రధానం. ఎవరికైతే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇట్లాంటి శని సంబంధమైనటువంటి దోషాలు ఉన్నటువంటి వారు ఉన్నారో వారు ప్రతి శనివారము కూడా రావాకు వేసి నానినటువంటి నీటితో కనుక స్నానం ఆచరిస్తూ వచ్చినట్లయితే వీరికి ఉండేటువంటి శని బాధలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అలానే శత్రుబాధలు ఉన్నటువంటి వారు కూడా శనివారం పూట ఇలా చేయడం వలన కొంత ఉపశమనం కలుగుతుంది. చిన్న తేలికపాటి పరిహారం జాతకరీత్యా ఏ కొద్దిపాటి యోగం ఉన్నా ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. శుభకార్యాలు జరగడానికి ఏ దేవతా చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించాలో విరామం తర్వాత తెలుసుకుందాం.